హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతీస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ప్యూర్ ముంగా సిల్క్స్ వచ్చేసాయి. దాంతోపాటు హ్యాండ్లూమ్ కాటన్స్ కూడా ఉన్నాయి. చూసేద్దాము. ప్లీజ్ దానికన్నా ముందు వీడియో చూస్తుంటారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఈ సారీ చూడండి, ఇది వచ్చేసరికి ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. దాని మీద మొత్తం అంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూసారా, ఎంత నిండుగా ఉందో. కలర్ కాంబినేషన్ అది భలే కలర్ఫుల్గా ఉంది కదా అండి. సో మంచి పైన వైపు చిన్న సైజు, మరీ పెద్దది కాదు చిన్నది కాదు, సమానంగా చక్కటి బార్డర్ వచ్చింది. కంచి వీవింగ్ బార్డర్. ఇదంతా ఎంబ్రాయిడరీ తోటి డిజైన్ చేశారనమాట. మంచి కలర్ఫుల్ థ్రెడ్స్ తోటి యూజ్ చేశారు ఎంబ్రాయిడరీ అనమాట. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు, చక్కగా ఉందండి. సో పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. కుర్చీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా మనకి కిందకు వస్తుంది అనమాట. మంచి పర్పుల్ కలర్ అండి, బాగుంది. డార్క్ బ్రింజాల్ కలర్ అంటాం కదా, సో ఆ కలర్ కాంబినేషన్ తోటి చక్కగా ఉంది కలర్ అయితే. ఇది పళ్ళు, అంతా రన్నింగ్ పళ్ళు టైప్లో వచ్చింది, జస్ట్ కడి పళ్ళు టైప్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి మెరూన్ కలర్ కాంట్రాస్ట్, ఇందులో ఫ్లవర్స్లో ఏదైతే మెరూన్ వచ్చిందో ఆ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. ఇట్లా వీవింగ్ బుటీ బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసరికి 3500లో ఉంది. దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. చక్కటి ప్యూర్ ముంగా సిల్క్ అనమాట. ఎలాంటి సీజన్లో అయినా కట్టేయచ్చు అండి. చక్కగా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవడానికి బాగుంటాయి ఇలాంటివి. అంటే సమ్మర్ కదా, ఇలాంటివి ఎలా ఉంటుందో అనుకుంటారేమో, బట్ మీకు ఎక్కడ ఇబ్బంది ఉండదండి ఫ్యాబ్రిక్ విషయంలో. నేను అలాంటివి చూసే తీసుకొస్తాను అనమాట. సమ్మర్లో కట్టుకోవడానికి వీలుగా, ఎలాంటి సీజన్లో అయినా ఎవరైనా కట్టుకోవడానికి ఉండే శారీసే తీసుకొస్తాను. చూసారు ఎంత నిండుగా ఉందో. సో ఇంకొకటి చూసిద్దాము. ఇంకొక సారీ చూడండి, ఇది వచ్చేసరికి ఇది ప్యూర్ డోలా సిల్క్ అనమాట. సో మొత్తం అంతా ఇక్కడ మనకి బార్డర్ దగ్గర ఎంబ్రాయిడరీ తోటి డిజైన్ చేశారు. పైన వైపేమో చిన్న బార్డర్ వస్తుంది, కింద వైపేమో కంచి వీవింగ్ బార్డర్. చూసారు ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో. దానికి మళ్ళీ ఎంబ్రాయిడరీ చేసిన ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ తోటి ఎంబ్రాయిడరీ చేశారనమాట. మొత్తం అంతా చక్కగా ఉందండి. ఇది కూడా మనకి కాంతా స్టిచ్ అయితే ఎలా ఉంటుందో అలాగే గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట. అక్కడక్కడ 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ తోటి మొత్తం అంతా గోల్డ్ వీవింగ్ వస్తుంది. మంచి బ్రింజాల్ కలర్, ఫస్ట్ కలర్ ఈ కలర్ ఇంచుమించు ఒకలాగే ఉన్నాయి. సో ఇది మనకి రెండు వైపులా వచ్చేస్తుంది అనమాట. ఇది పళ్ళు. ఇది ప్రైస్ వచ్చేసరికి 2800లో ఉందండి. డోలా సిల్క్ అనమాట. చాలా బాగున్నాయి. రెండు ఫ్యాబ్రిక్స్ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, డోలా అండ్ ముంగా. సో ఇది పళ్ళు. ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనిది ఇట్లా వస్తుంది అనమాట. రోలెక్స్ జరీ విత్ సీక్వెన్స్ తోటి వస్తుంది. ఎక్కడ మనకి ఇది జరీ గుచ్చుకోవడం, గీరుకోవడం, ఇబ్బంది పెట్టడం, ఇరిటేటింగ్గా ఉండడం అలా ఏమీ ఉండదు అండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బాగుంది. బడ్జెట్ రేంజ్లో చక్కగా వచ్చేసింది కదండి శారీ. మంచి గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది కదా, బాగుంది. జస్ట్ 2800. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసిద్దాము. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చాయండి. ఎంత ఫ్లోయిగా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, తేలిగ్గా ఉన్నాయి అనమాట. సమ్మర్లో కూడా కట్టేయచ్చు. అందులోని పింక్ కలర్. ఇదేంటంటే డిజైన్ మారింది, వర్క్ చూపిస్తాను మీకు. సో అది ఫ్లోరల్స్ వచ్చాయి కదా అండి. ఇది పింక్ కలర్. పింక్ కలర్ మీద ఈ ఎంబ్రాయిడరీ అనేది బర్డ్స్ డిజైన్ తోటి వస్తుంది అనమాట. సో ఇది అంతకుముందు నేను గిచా టసర్లో చూపించాను ఈ బర్డ్స్ డిజైన్. అది ఇదేంటంటే ఇప్పుడు డోలియా సిల్క్ మీద ఇంకా గ్రాండ్గా కనిపించే ఫ్యాబ్రిక్ అండ్ మంచి రిచ్ పళ్ళు వచ్చిందండి. చాలా బాగుంది. ఈ జెరీ అది కూడాను చాలా డీసెంట్గా అనమాట. ఎక్కడ మనకి ఇబ్బంది ఉండదు, పిచ్చిగా తెలియడం అలా ఏమి ఉండదు అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు ఉంటుంది. అన్ని విధాలుగా చూసి తీసుకొస్తాను. ఇది పళ్ళు, అంతా ఒకలాగే ఉంటుంది, జస్ట్ చిక్ పళ్ళు టైప్ వచ్చింది. ఇది బ్లౌజ్ ఇదనమాట. జస్ట్ 2800 డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. చాలా బాగుందండి శారీ అయితే. మళ్ళీ నిండుగా ఉన్నాయి. ఏమైనా ఆర్నమెంట్స్ పెట్టుకున్నా సరే చాలా డీసెంట్గా కనిపిస్తాయి అనమాట. సో స్టార్టింగ్ నుంచి వచ్చాయి డిజైన్ అంతా కూడాను. సో ఇంకొక డిజైన్ చూద్దాము. ఇంకొక సారీ చూడండి, ఇది వచ్చేసరికి హ్యాండ్లూమ్స్ అని చెప్పాను కదా అండి. హ్యాండ్లూమ్ కాటన్ అనమాట. చెప్పాలంటే మనకి లెనిన్ కాటన్, జూట్ కాటన్, చందేరి కాటన్ ఎలా ఉంటాయో అలాగే వచ్చిందనమాట. చాలా బాగుందండి. ఇది బన్స్వారా కాటన్ అని చెప్పి అంతకుముందు కూడా నేను చూపించాను ఇలాంటివి. సో ఇది అనమాట. మొత్తం ఫ్లోరల్ వీవింగ్ డిజైన్ వస్తుంది. మొత్తం చెక్స్ వీవింగ్ డిజైన్ అండి. సన్నటి జరీ వీవింగ్ చెక్స్ అనమాట. సో రెండు వైపులా బ్లాక్ కలర్ బార్డర్ తోటి. ఇది కొంచెం డస్టీ కలర్ టైప్లో వచ్చింది. కలర్ అయితే డల్ షేడ్ అనమాట. మెరూన్లోనే కొంచెం డల్ కలర్ ఉంది. బాగుందండి. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగా జరీ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ గోల్డ్ కలర్ చెక్స్ వస్తాయి అన్నమాట.
సో జస్ట్ 1800లో ఉంది. హ్యాండ్లూమ్ కాటన్ అండి, చాలా బాగుంది. ఎంత మెత్తగా ఉందండి, కూల్గా ఉంది. సమ్మర్లో కట్టుకోవడానికి ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ అనమాట. సో ఎవరైనా కట్టేయచ్చు చక్కగా. డిజైనర్ బ్లౌజ్ అది వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా లేదు, మెత్తగా ఉన్నాయండి, కూల్గా. సో ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు వీటికి కూడా. చక్కగా రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు. జస్ట్ 1800. ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయి, చూసేద్దాము. అందులోనే ఇంకొక కలర్ వచ్చేసరికి రెడ్ కలర్, మెరూన్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. సో ఇది చూసారా, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి, భలే బాగున్నాయండి అంతా కూడా. చక్కగా ఫ్లోరల్స్ అవి కూడా చాలా నిండుగా ఉన్నాయి. డీసెంట్గా ఉందన్నమాట ప్యాటర్న్ అంతా కూడాను. డిజైన్స్ అవి కూడా చక్కగా డీసెంట్గా ఉండే శారీస్ అనమాట. ఇట్లా బోర్డర్ బ్లూ కలర్ రావడం పైన రెండు వైపులాను. కలర్ కాంబినేషన్ కూడా డస్టీ కలర్స్ అనమాట, మరీ బ్రైట్ కలర్స్ కాదు, అలా అని చెప్పి లైట్ కలర్స్ కాదు, బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే. హ్యాండ్లూమ్ కాటన్స్. ఇంకో కలర్ ఉంది, చూసిద్దాము. ఇది కొంచెం బ్రైట్గా ఉందండి, మంచి రెడ్ అండ్ నావీ బ్లూ. సో ఇదొక కలర్. గోల్డ్ కలర్ లైన్స్ అవన్నీ కూడాను ప్రతి కలర్ మీద చాలా బాగా కనిపిస్తున్నాయండి, బాగుంది. ఇది కొంచెం మెరూన్ రెడ్ టైప్లో వచ్చింది, ఇది కూడాను బాగుంది, ఫ్లోరల్ డిజైన్స్. సో ఇది పళ్ళు, బ్లౌజ్. జస్ట్ 1800లో ఉన్నాయి. సమ్మర్లో కట్టుకోవడానికి హాయిగా ఉండే వీడియో అనమాట అంతా కూడాను. ఇది అటు వెడ్డింగ్స్కి కట్టుకోవచ్చు, ఏమైనా ఫంక్షన్స్కి కట్టుకునే శారీస్, ఇట్లా జర్నీస్కి వెళ్ళి కట్టుకునే శారీస్ అన్నీ చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకొక శారీ వచ్చేసరికి ఇది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్. ప్రతిదానికి బ్లాక్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్స్ కామన్గా వచ్చేసాయి. సో ఇది పెద్ద వీడియో అండి, చక్కగా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అంతా కూడా ఓపిక్గా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, ఏం చెప్తున్నాం అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా అండి. సో ఇది కూడా మెరూన్ రెడ్, ఇది బ్లాక్ కలర్ బార్డర్ తోటి వచ్చింది. ఇది పళ్ళు ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్. చక్కటి గోల్డ్ కలర్ లైన్స్ వస్తాయన్నమాట. జస్ట్ 1800లో ఉన్నాయండి. ఇంకొక డిజైన్ చూద్దాము. ఇంకొక డిజైన్ వచ్చి ఇది ప్యాటర్న్ మారింది. ఇది ప్యూర్ చినాన్ అనమాట. సో మీకు ఇట్లా చూస్తేనే తెలిసిపోతుంది ఎంత ఫ్లోయిగా, ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. సో నేను వేసుకున్నది కూడా చినాన్ శారీ అనమాట. సో దాంట్లోనే ఇది డిజైన్ వేరు, చక్కగా మంచి ప్యారెట్ గ్రీన్ అండి, చాలా బాగుంది కలర్ అయితే. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, ప్యారెట్ గ్రీన్, చక్కటి చినాన్ క్రేప్. ఇది కూడా చెప్తున్నాను కదండి, ఎవరైనా కట్టేయచ్చు చక్కగా. లైట్ డార్క్ బార్డర్ దగ్గర మనకి కలర్ చూసారా బాగా వచ్చింది. దీనికి స్పెషల్ ఏంటంటే ఇది బ్లౌజ్, మీనా వీవింగ్ బ్లౌజ్ అనమాట. దీని స్పెషల్ ఇట్లా వస్తుంది అనమాట బార్డర్లో, అందుకే డార్క్ చేశారనమాట. మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది, ఇక్కడ లైట్ గ్రీన్, చాలా అందంగా ఉందండి. జరీ వీవింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మొత్తం దగ్గరగా కాంతా స్టిచ్ అయితే ఎలా ఉంటుందో అట్లాగా వీవింగ్ లైన్స్ అనమాట. ఇదంతా జరీ వీవింగ్ లైన్, చాలా నిండుగా ఉందండి. ప్రైస్ వచ్చేసరికి జస్ట్ 2700లో ఉంది. ఇది పళ్ళు, ప్యూర్ చినాన్ క్రేప్. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉందండి, ట్రాన్స్పరెంట్గా లేదు, చాలా మెత్తగా కూల్గా హాయిగా ఉండే శారీస్ అనమాట ఇవి. దీనికి బ్లౌజ్. సో ఇంకొక కలర్ ఉంది దీంట్లో, చూసిద్దాము. చెప్తున్నానా, చక్కగా ఓపిక్గా చూడండి పెద్ద వీడియోని. అందులోనే పింక్ కలర్, బా ఎంత బాగున్నాయో చూడండి. ఈ బార్డర్ ఇలా డార్క్గా రావడం కూడా బాగుంది కదా అండి, ఒకటే షేడ్ ఇచ్చేయకుండా చక్కగా ఇట్లా డార్కర్ షేడ్ వచ్చింది కదా, బాగుంది. దీనికి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో బార్డర్ అది అందుకనే హైలైట్ చేశారండి, చాలా అందంగా ఉంది. చక్కగా ప్యూర్ చినాన్ క్రేప్ అనమాట. నాకైతే చాలా ఇష్టంగా తీసుకునే ఫ్యాబ్రిక్ అండి, నేను ఎక్కువ వాడుతూ ఉంటాను. చినాన్స్, ముంగాస్, షిఫాన్స్, జార్జెట్స్ ఎక్కువ వాడుతూ ఉంటాను. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ అనమాట, బాగుంది. ఫస్ట్ వాష్ ఎప్పుడు డ్రై వాష్ ఇవ్వండి ఏదైనా సరే. సో ఇంకొక కలర్ చూడండి, మంచి ఆరెంజ్ అనమాట, చాలా బాగుంది ఈ కలర్ కూడాను. దానికి టమాటో రెడ్ టైప్లో వచ్చిందండి కలర్ కాంబినేషన్స్. చూసారా, అన్ని 3 కలర్స్ చూపించాను ఇందులో. 3 కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి.
బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా మీనా వీవింగ్ బ్లౌజ్. చక్కగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకోండి, చాలా అదిరిపోతుంది. అసలు ఎంత బాగుందో, బార్డర్లో అందుకే ఈ కలర్ హైలైట్ చేశారు. జస్ట్ 2800. చక్కటి ప్యూర్ చినాన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అనమాట. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. అదే చెప్తున్నాను కదా, డ్రై వాష్ కంపల్సరీ అండి. ఫస్ట్ వాష్ ఎప్పుడు ఒక 4-5 టైమ్స్ కట్టుకున్న తర్వాత డ్రై వాష్ ఇవ్వండి. తర్వాత నార్మల్ వాష్ సరిపోతాయి, ఏదైనా సరే. షాంపూ వాష్, సపరేట్ వాష్. ఇది కూడా చక్కగా ముంగా సిల్క్ అనమాట. సో సేమ్ కాన్సెప్ట్, కాకపోతే ఇది ఏంటంటే షిబోరితో డిజైన్ చేశారు. మీకు చూపిస్తాను క్లియర్గా. షిబోరి డిజైన్ తోటి చక్కగా గోల్డ్ కలర్ వీవింగ్ లైన్స్ వచ్చి మంచి ఆనియన్ పింక్ అండి, చాలా బాగుంది. లావెండర్ ఆనియన్ పింక్లోనే కొంచెం డార్కర్ షేడ్ వచ్చింది. చక్కగా కంచి వీవింగ్ బార్డర్ వస్తుంది రెండు వైపులా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా చక్కగా డోలా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి ఇది 2850లో ఉంది. దట్టు ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ ఉంది. ఇది పళ్ళు, చక్కటి పెద్ద రిచ్ పళ్ళు వచ్చింది, చూసారా ఎంత గ్రాండ్గా ఉందో పళ్ళు. సో అది. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాము. షిబోరిలోనే ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పింక్ అండి. బేస్ కలర్ వైట్ వస్తుంది, హాఫ్ వైట్ టైప్ వచ్చింది. ఇది పింక్ కలర్. సో అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. 2850లో ఉంది. ఇది పింక్ కలర్ కాంబినేషన్, చక్కగా ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. చాలా అందంగా ఉన్నాయండి, కడితేనే వీటి లుక్ తెలుస్తుంది, ఇలా చూసేదానికన్నాను. ఇది పళ్ళు. సో చూడండి ఎంత బాగుందో, భలే బ్యూటిఫుల్గా ఉంది పళ్ళు కూడాను. సో ఇది బ్లౌజ్. ఇంకొక శారీ ఉంది, చూసిద్దాము. చూసారా ఎంత పెద్ద వీడియోనో ఇది. మంచి కలెక్షన్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను, పెద్ద వీడియో. చక్కగా చూడండి జాగ్రత్తగా. ఇది వచ్చేసరికి ప్యూర్ డోలా సిల్క్ అండి. ప్యూర్ డోలా సిల్క్. ఇట్లాగా బ్లాక్ అండ్ వైట్, వైట్ కలర్ బేస్ మీద బ్లాక్ కలర్ హారిజెంటల్ ఇట్లాగా జిగ్జాగ్ వేవ్స్ ప్యాటర్న్ తోటి వచ్చింది. పైన వైపు ఏమో చిన్న బార్డర్ వస్తుంది, కింద ఏమో మనకి కంచి బార్డర్ వస్తుంది. ఇదంతా ఎంబ్రాయిడరీ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. మీరు చూడొచ్చు, ఫ్రెంచ్ నాట్ వర్క్ అంటాం కదా, బులియన్ స్టిచ్. సో దాంతో స్టిచ్ చేశారనమాట. మంచి పింక్ కలర్ బార్డర్ తోటి వచ్చింది. కడితే అసలు దీని లుక్ చాలా బాగుందండి, అసలు భలే నిండుగా ఉంది. ఇందులో అయితే ఇది ఒక కలర్ నేను రీస్టాక్ చేయగలిగాను. పళ్ళు వచ్చేసరికి ఇట్లాగా మనకి కాంతా వీవింగ్ తోటి వచ్చింది. అట్లాగే మళ్ళీ మనకి ఎంబ్రాయిడరీ తోటి డిజైన్ చేశారు. ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనమాట. 3300లో ఉంది దీని ప్రైస్. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. హైట్ కూడా 49 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా లేదు అండి, చక్కగా మెత్తగా ఉంటుంది. కడితే అసలు చాలా నిండుగా ఉంటుందండి. ఈ బ్లాక్ కలర్ లైన్స్ వల్లే దీని లుక్ వచ్చేసింది. సో అంతే, తొందరగా బుక్ చేసేసుకోండి. మీకు నచ్చే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఏదైతే నెంబర్ అయితే కనిపిస్తుందో ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి. పేమెంట్ నెంబర్ వేరే ఉంటుంది, మీరు అంతా కన్ఫర్మ్ అయిన తర్వాత పేమెంట్ నెంబర్ ఇస్తాము అనమాట. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ బటన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.